అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. పుష్ప సినిమా ఎర్ర చందనం దొంగలను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరమని, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించొద్దన్నారు. కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసుల మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. డైరెక్టర్ సుకుమార్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తీన్మార్ మల్లన్న. విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా, అల్లు అర్జున్ వివాదం గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూలో మాట్లాడడం, రేవతి చనిపోవడం, బాబు కూడా ఐసీయూకి పరిమితమైనటువంటి అంశం మీద ఏకంగా అసెంబ్లీలో కూడా చర్చకు దారితీసిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం కూడా అల్లు అర్జున్ ఇల్లు, అల్లు అర్జున్ కామెంట్స్, దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఇట్లా దీని చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అన్ని అంశాలు కూడా పక్కన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా పుష్ప సినిమా, దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఎన్ని అంశాల మీద కూడా ఆయనే మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు రద్దు చేయాలంటే కూడా ఆయనే చాలా హాట్ కామెంట్స్ చేశారు తీన్మార్ మల్లన్న. పుష్ప గాని పుష్ప 2 సినిమాలన్నీ కూడా ఎర్రచందనం సంబంధించినటువంటి అంశం చుట్టూ తిరిగాయి. ఆ సినిమా అది ఎర్రచందనం దొంగలను ప్రోత్సహించే విధంగా పుష్ప సినిమాలు ఉన్నాయి తప్ప అది సమాజానికి ఏ మాత్రం మేలు చేసే విధంగా సినిమా లేదు. అలాంటి సినిమాలకు అవార్డు రావడం ఒకెత్తైతే దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా తప్పే అన్నటువంటి విషయం కూడా చెప్తారు. ఎందుకంటే జై భీమ్ లాంటి సినిమా చాలా చాలా బాగుంది. అది ప్రజాదరణ పొందకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకున్నటువంటి సినిమా, కలెక్షన్లు వసూలు చేసుకోలేకపోయినా అలాంటి సినిమాకు నేషనల్ అవార్డు రావాల్సినటువంటి ఆ సినిమాలకు రాలేదు. కానీ పుష్ప లాంటి సినిమాలకు ఎందుకు ఇలా ఆదరిస్తున్నారన్న విషయం కూడా ఆయనే చెప్పే ప్రయత్నం చేశారు. దీని వెనుక అంటే డైరెక్టర్ సుకుమారు మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఎందుకంటే ఎర్రచందనం దొంగలు, దాని చుట్టూ తీయటువంటి దాని మీద దొంగల ఎర్రచందనం సంబంధించినటువంటి ఇష్యూ మీద చేసినటువంటి సినిమాను నేషనల్ లో రావడం ఏంది, దాన్ని ప్రోత్సహించడం ఏంది అనేది కూడా ఆయనే ఉంది. కనుక ఈ కొత్త దొంగలను తయారు చేయడంతో పాటు పోలీసుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉందంటూ కూడా తీన్మార్ మల్లన్న చెప్పారు. కనుక డైరెక్టర్ సుకుమార్ పై కేసు పెట్టడమే కాదు, అరెస్ట్ కూడా చేయాలన్న అవసరం ఉందని కూడా తీన్మార్ మల్లన్న తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. మనం చూస్తున్నాం, ఆ రోజు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో సంధ్యా థియేటర్ కు ఆయన రావడం, చేతులు ఊపడం, దాని తర్వాత తొక్కిజలాట జరగడం, రేవతి చనిపోవడం, వాళ్ళ కొడుకు కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పెద్ద ఇష్యూ జరిగింది. ఇట్లాంటి సినిమాలకు ప్రీ షోలకు అనుమతి లేదు అనేటువంటి విషయం జరిగింది. దాని తర్వాత ఇక్కడి నుంచి చేయమని కూడా రాష్ట్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత పరిణామాలు చూస్తున్నాం, ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే 2 రాష్ట్రాలకు సినిమా పరిశ్రమకు కూడా ఇది లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ గా మారినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా మీద కామెంట్ చేయడం, సుకుమార్ ని పైన అరెస్ట్ చేయడం, కేసు కూడా పెట్టాలని చెప్పడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా అది ఇంకో అంతేకాదు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా రద్దు చేయాలనే డిమాండ్ కూడా తీన్మార్ మల్లన్న చెప్తున్నాడు. కనుక ఇది మరొక ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మంచి సినిమాల్ని ప్రోత్సహించాలి. జై భీమ్ లాంటి సినిమాలు, లేదా దేశానికి ఉత్తరించేటువంటి సినిమాలు, మంచి సినిమాలు, చిన్నపిల్లల సినిమాలు, ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలి. అట్లాంటి వారికి ప్రీ రిలీజ్ చేయాలి, ఎక్కువ అమౌంట్ పెట్టుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఇట్లాంటి సినిమాలను, ఎర్రచందనం దొంగల సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారంటూ కూడా ఆయనే తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయదు, భవిష్యత్తులో ఇది ప్రమాదకరం, సినిమాలు సమాజానికి ప్రమాదకరమైన అవసరం ఉంది అని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం చూస్తున్నాం.